టూరిజం జిహాద్. టూరిజం జిహాద్ ఏం కొత్తగా రాలేదు, వాళ్ళు ఎప్పటి నుండి ఉన్నది. కాకపోతే ప్రజల అవగాహన లేదు. ఇది ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు చూసి చూడనట్లు వదిలేస్తారు. కాకపోతే కనీసం ఈ వీడియో 10 మంది కానీ షేర్ చేయండి. అంతకు మించి మనం హెల్ప్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఏం రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒక కథ చెప్తా, మీరే నిజ నిర్ధారణలు చేసుకుని ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది మీరు తెలుసుకోండి. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా నుండి 125 మంది పర్యాటకుల బృందం రైలులో ప్రయాగరాజ్కు చేరుకుంది. ప్రయాగరాజ్ చేరుకున్న తర్వాత గ్రూప్ లీడర్ కేసర్వాణి ట్రావెల్స్ కు చెందిన 3 పెద్ద అలాగే చిన్న బస్సులను బుక్ చేస్తాడు. బస్సులు గోరఖ్పూర్ సోనౌలి ఇంటర్నేషనల్ బార్డర్ నుండి 8 రోజుల పర్యటన కోసం నేపాల్ దేశంలోకి ప్రవేశిస్తాయి. ప్రయాణికులను ప్రయాగరాజ్, చిత్రకూట్, గోరఖ్పూర్, అయోధ్యధామ్ మరియు నేపాల్లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన పోఖారాకు చేరుకుంటాయి. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు 3 బస్సులు పోఖారా నుండి కాఠ్మండు వైపు బయలుదేరాయి. గోరఖ్పూర్లోని ప్రిపైచ్లోని నివాసం ఉంటున్న ముస్తాఫా అలియాస్ ముర్తాజా డ్రైవర్ గా ఉంటాడు. దానికి బస్సు 1000 అడుగుల లోతైన లోయలో పడింది. ఫలితంగా 30 మందో 40 మందో యాత్రికులు చాలా దారుణంగా మరణిస్తారు. డ్రైవర్ మాత్రం దూకి తన ప్రాణాలు కాపాడుకుంటాడు, లేదా చిన్న చిన్న గాయాలతో బయటపడతాడు. ఈ కథ మీరు విన్నప్పుడు ఇది కథ కాదు, కథ అని చెప్పాను కానీ కథ కాదు, ఇది నిజం. ఇదే జరుగుతుంది. గత 2-3 దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి విషయం. మనం తెలుసుకోలేక మనం ఒక మూర్ఖులుగాను లేకపోతే గుడ్డి వాళ్ళుగాను ఉండిపోతున్నాం. ఇది ఒక షార్ట్ ఫిల్మ్ కథ కాదు, ఒక సినిమా కథ కాదు. నిన్న జరిగిన ఒక యథార్థ సంఘటన. మొన్నే మీరు కాఠ్మండ్లో, అదే నేపాల్లో ఒక లోయలో పడిపోయినటువంటి బస్సు ఏదైతే ఉందో ఆ బస్సులో 40 మంది చనిపోయారు. అందరూ కూడా హిందువులే. కానీ మరి ఆ డ్రైవర్ బతికాడు, ముస్లిం. ఒక్క ఈ డ్రైవర్ అనే కాదు, అనేక మంది డ్రైవర్లు అందరూ ముస్లింసే. వాళ్ళందరూ బయటపడతారు. ఎందుకంటే వాళ్ళందరూ సిద్ధంగా ఉంటారు అన్ని విషయాలకు. మీకు ఏదైనా డౌట్ వస్తే, ఇక్కడ సందేహం పుట్టకపోతే మరి నేనేం చెప్పలేను. ఇప్పుడు గత 6 నెలలుగా చూసుకుంటే హిందూ భక్తులను టూర్కి తీసుకెళ్లే బస్సుల్లో 95% అందులో ప్రయాణికుల మధ్య ప్రమాదాలు లేదా ప్రాణ నష్టం జరిగినట్లు అనేక నివేదికలు ఉన్నాయి. కానీ దీనికి 95% మంది ముస్లిం డ్రైవర్లే. అందరూ కూడా బ్రతుకుతారు. మీరు అడుగడుగున జిహాద్ నీడలో ఉన్నారని నమ్మకపోతే అది మీ కర్మ. మనందరం కూడా జిహాద్ నీడలోనే ఉన్నాం. ఏ రూపంలోనైనా మనం దానికి బలిపశువు కావచ్చు. అంతేకాదు, మీరు చెక్ చేసుకోండి, గత 3 నెలల నుంచి ఎప్పుడైతే ఇండి కూటమికి 230 సీట్లు వచ్చాయో దాని తర్వాత ఈ జిహాద్ అంతా కూడా ఊపందుకుంది. నిన్ననే ఢిల్లీ పోలీసులు ఎంబీబీఎస్ డిగ్రీ చదివిన ఓ ఉగ్రవాద సంస్థకు డైరెక్టర్ గా ఉన్నటువంటి ఒక ముస్లిం వైద్యుడిని అరెస్ట్ చేశారు. గోరఖ్పూర్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ డీసీహెచ్ డాక్టర్ కఫీల్ ఖాన్ చైల్డ్ హెల్త్ కేర్ యూనిట్ కు అధిపతిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మెనింజైటిస్ తో వందలాది మంది పిల్లలు చనిపోయారని మీకు గుర్తుండే ఉంటుంది. యోగి ప్రభుత్వం అతన్ని పదవి నుంచి రిలీవ్ చేసినప్పటి నుండి గోరఖ్పూర్ మెడికల్ కాలేజీ నుండి ఇప్పటి వరకు ఒక్క చిన్నారి కూడా మెనింజైటిస్ కారణంగా మరణించినట్లు నివేదించబడలేదు. ఇది కల్పితమా లేదా ఊహాత్మక విషయాలు కాదు, ప్రతిదీ ధృవీకరించబడింది, అలాగే రికార్డు చేయబడింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చాలా సున్నితమైనవి. మనం ప్రతి క్షణం, ప్రతి చోట, ప్రతి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ఇస్లామిక్ జిహాదీకు ఎప్పుడు బలవుతామో మనకే తెలియదు. మన పిల్లలు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎంత ప్రమాదంలో ఉన్నారో ప్రతిరోజు చెక్ చేసుకోవలసినటువంటి పరిస్థితి. మీ పిల్లలు లవ్ జిహాదీకి బలైపోతున్నారా? మనం ల్యాండ్ జిహాదీకి బలైపోతున్నామా? లేకపోతే బిజినెస్ జిహాదీకి బలైపోతున్నామా? లేకపోతే హాస్పిటలైజేషన్కి బలైపోతున్నామా? లేకపోతే టూరిజానికి బలైపోతున్నాం? ప్రతిదీ గమనించాలి. అడుగడుగున రావణుడు కూర్చున్నాడు. మనకి ఎంతమంది రాములు దొరుకుతారు, ఇది మనం గమనించుకోవాలి. ప్రతి ఒక్కడూ మనకు దొరుకుతున్నది సెక్యులర్ మారీచులే. వందలు, వేలు, లక్షల సంఖ్యలో మారీచులు హిందువులను భ్రమింపజేస్తున్నారు. చెప్పాల్సింది చెప్పాం, ఇక అది మీ ఇష్టం. మీరు ఎంతవరకు దీన్ని చేరవేస్తారో చేరవేయండి.